ఇంటికి వెళ్ళిపోదాం రామ్మా. నేను మళ్ళీ ఆ ఇంటి గడప కూడా తొక్కనయ్య గారు. నేను రాను, మీరు వెళ్ళిపోండి. ఏంటమ్మా అట్టాగంటావు? పెద్దోళ్ళు వచ్చి పిలిచినప్పుడు వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు బాధపడతారు. పదబా వెళ్దాం వెళ్దాం వెళ్దాం. ఆగు మావా, వాళ్ళు ఇట్ట వచ్చినప్పుడు రమ్మండానికి, ఇట్ట లేనప్పుడు పొమ్మండానికి మనమే వాళ్ళ బానిసలం కాదు కదా. మనం ఆడికెళ్ళకూడదు, మనం మన గూడానికే పోదాం. అది కదమ్మా, ఒకసారి అమ్మా ఇంకేం చెప్పొద్దు, నాకు ఆడికెళ్ళటం ఇట్టం లేదు అంతే. అయ్యగారు, మేము ఈయనే ఉంటాం. దయచేసి మమ్మల్ని అక్కడికి రమ్మని అనొద్దు. అమ్మమ్మ గాని రాజేశ్వరమ్మ గాని చెప్పొద్దు, మీకు పుణ్యం ఉంటది. అయ్యో, నువ్వు అంతలా చెప్పాలా తల్లి? నువ్వు చెప్పినట్టుగానే చేస్తాం గాని నువ్వు మాత్రం అమ్మమ్మ కంటపడకుండా చాలా జాగ్రత్తగా ఉండమ్మా. అట్టాగే వస్తానమ్మా. వస్తామమ్మా. పద. ఇంకా చచ్చిన గంగ వాళ్ళకు కనిపించదు. అదిగో అమ్మమ్మ నన్ను ఎత్తుకుంటూ వస్తున్నది. మనం అలా కనిపించకుండా ఏడైనా దాక్కుందాం రండి. అది కదమ్మా, నా మాట పాలిను. మీరు వస్తారా, నన్ను వెళ్ళిపోమ్మంటారా? రండమ్మా. వస్తాం. రండమ్మా. రాజేశ్వరి, అక్కడికెళ్ళి చూద్దాంరా. అమ్మా, ఇక్కడెక్కడా లేరని చెప్తున్నాను కదా, పద వెళ్దాం. అది కదమ్మా, ఒక్కసారి అటువైపు వెళ్ళి. ఇప్పుడు కనుక నేను గుడానికి వెళ్తే మందు కోసం అందరు అడుక్కు తినాలి. అలా జరగకూడదు. అలా జరగకూడదంటే వీళ్ళ నేను పిలవాలి. పిలుస్తానే. అమ్మగారు, వాళ్ళని పిలిస్తే నా మీద నోరు మీరే ఏదో. నువ్వు ఊరుకో. ఏమైందమ్మా? ఇప్పుడు నాకు ఆ గంటాడు గొంతు వినిపించిందమ్మా. ఎవరు లేరు కదమ్మా. లేదమ్మా, ఇక్కడ ఎక్కడో ఉన్నారని నాకు అనిపిస్తోంది. అయితే కనీసం ఒక్కరైనా కనిపించాలి కదా.
ఇక్కడెవరూ లేరు. పద వేరే చోట వెతుకుదాం. లేదమ్మా, గంగ ఇక్కడెక్కడ ఉంది. అది నా మనసుకు తెలుస్తుంది. అమ్మా పదమ్మా, వేరే చోట వెతుకుదాం. పద. అమ్మా అమ్మా అమ్మమ్మ ఏమైందమ్మా? అమ్మా పద పద పద. ఏమైనది అమ్మమ్మ? చెప్పమ్మమ్మ. గంగా, నీకేమైనది? చెప్పమ్మమ్మ, చెప్పమ్మమ్మ. గంగా, నాకేం కాలేదమ్మా. నువ్వు ఇక్కడే ఎక్కడ ఉన్నావని నాకు తెలుసమ్మా. నువ్వెందుకు రాకూడదనుకుంటున్నావో అది కూడా నాకు తెలుసమ్మా. అందుకే నీ అంతట నువ్వే రావాలని ఇలా నేను చేశాను. ఛ, మన ప్లాన్ మొత్తం నాశనం చేసేసింది. అవునండి. నా అమ్మా గంగా, మన ఇంటికి వెళదాం. రా తల్లి. నేను రానమ్మమ్మ. నేను ఆ ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావమ్మా. అమ్మమ్మ, అవునమ్మా, నాకు తెలుసు. నీకు రావాలని, నన్ను చూడాలని నీకు ఇష్టం ఉంది. కానీ బలవంతంగా నీ ఇష్టాన్ని చంపుకుంటున్నావని నాకు తెలుసు. అట్లాంటిదేం లేదు అమ్మమ్మ. అలాంటిదేం లేకపోతే మరి నాకు గుండె నొప్పి రాగానే నువ్వేం పట్టనట్టు వెళ్ళిపోవచ్చుగా. ఆ? ఎందుకు నా కోసం వచ్చావు? నాకేమైందో అని తెలుసుకోవడం కోసం ఎందుకు వచ్చావు? అంత కంగారుగా ఎందుకు వచ్చావు? నేనంటే నీకు ఇష్టం ఉంది. నువ్వు దూరం అయ్యావని అనుకుంటున్నావు, కానీ నీ మనసు మాత్రం నా దగ్గరే వదిలేసి వెళుతున్నావు. ఇదేనమ్మా ప్రేమ అంటే. ఇదేనమ్మా మన మధ్య ఉన్న అమ్మమ్మ మనవరాళ్ల బంధం. ఇదిగో, ఇది కాదనుకుని ఎలా వెళ్ళిపోతావు? అసలు నిన్ను వదిలి ఈ అమ్మమ్మ బతకగలదా? చెప్పు. చూడమ్మా గంగా, ఇప్పుడు ఈ అమ్మమ్మ ఆపదలో ఉంది. నువ్వు తప్ప ఇప్పుడు ఈ అమ్మమ్మని ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. అవతల ట్రస్ట్ వాళ్ళు వచ్చున్నారు. నువ్వు గనక రాకపోతే ఆస్తి మొత్తం వెళ్ళిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు ఇంటికొచ్చి తీరాలమ్మా. గంగా, అమ్మ గంగా, రా అమ్మ, వెళదా రా. అమ్మా గంగా, ఆలోచించడానికి ఇప్పుడు సమయం లేదమ్మా. నువ్వు ఏమాత్రం ఆలస్యం చేసినా అవతల ఆస్తి పోయి మనందరం రోడ్డున పడతాం. ఇదిగో, ఈ అమ్మమ్మ మీద ప్రేమ ఉంటే, రాజేశ్వరమ్మ మీద, మంగ మీద నీకు ప్రేమ ఉంటే, ఇప్పుడు మా అందరినీ కాపాడాల్సిన బాధ్యత నీపై ఉందమ్మా. ఏమైనా పర్వాలేదని నీ స్వార్థం నువ్వు చూసుకుంటే, నాతో సహా నిన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్న మీ రాజేశ్వరమ్మ నిన్ను సొంత తోబుట్టువులా చూసుకున్న మంగ, అందరం వీధి పాలవుతాం. అది నీకు ఇష్టమేనా? ఇష్టమేనా? ఇష్టం లేదు అమ్మమ్మ. మీరందరూ చల్లగా ఉండాలా. అయితే నాతో వెంటనే ఇంటికి రా. నా ఇంట్లోనే ఉండు. రా అమ్మమ్మ. ఈ బంధం కాని సంబంధం కాని మన మధ్య ఉండాలంటే నువ్వు నాతో రావలసిందే. లేదంటే నా మీదొట్టే. అట్టాగే అమ్మమ్మ, వస్తాను. నా బంగారు తల్లి, రామ్మా.
ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఛ! ఏయ్ మంగా మంగా అమ్మా గంగా, నువ్వు కాస్త ఫ్రెష్ అప్ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. హ్మ్? వెళ్ళు. పద. మంగా 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 మంగా, తలుపు తెరవమ్మా. తలుపు తీయమ్మా. మంగా మంగా ప్లీజ్ అమ్మా. మంగా అమ్మా మంగా, తలుపు తెరువు మంగా. మంగా అయ్యో, ఇప్పుడు ఏమైందనమ్మా? ఇలా ఎందుకు చేస్తున్నావు? నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నేను వద్దన్నా ఆ గంగని వాళ్ళమ్మని తీసుకొచ్చావు. వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీలేదు. వాళ్ళ మొహాలు చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. ప్లీజ్ మమ్మీ, వాళ్ళని బయటికి పంపించేయి. అంత వివరంగా చెప్పినా మళ్ళీ ఎందుకమ్మా అలా ప్రవర్తిస్తున్నావు? గంగ వెళ్ళిపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. నువ్వు జమీందారు కావు అంటేనే తట్టుకోలేవు. మరి అలాంటిది ఇప్పుడు ఆస్తి మొత్తం పోతే ఆ జమీందారు కూతురువి. అప్పుడు తట్టుకోవడం నీ వల్ల అవుతుందా చెప్పమ్మా? అమ్మా నువ్వు ఆగమ్మా. అమ్మ మంగా, ఒక్కసారి అమ్మని చూడు. నేనేం చేసినా అది నువ్వు బాగుండాలనే చేస్తాను. నువ్వు సంతోషంగా ఉండాలనే చేస్తాను. అది నీకు తెలుసు కదా. మరెందుకు వాళ్ళ గురించి నీకంత టెన్షన్? వదిలేమ్మా. ఇప్పుడు నువ్వు టెన్షన్ పడాల్సింది వాళ్ళ కోసం కాదు, అమ్మమ్మ కోసం. అమ్మమ్మ ఆరోగ్యం బాలేదు. నువ్విలా చేస్తే తనింకా బాధపడతా చెప్పు. ఇప్పుడు అమ్మమ్మ ఉన్న పరిస్థితుల్లో నువ్విలా చేయడం ఏం బాగుంటుంది చెప్పు. తన ఆరోగ్యం బాగయ్యేంత వరకైనా నువ్వు కాస్త శాంతంగా ఉండాలమ్మా. గంగ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ట్రస్ట్ వాళ్ళు వెళ్లేలోగా ఎలాగోలా నచ్చచెప్పి లేదా భయపెట్టి నేనే బయటికి పంపించేస్తాను, సరేనా? నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వింటున్నాను. కానీ వాళ్ళు మాత్రం ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడానికి వీలేదు. అలాగేనమ్మా. అక్క, ట్రస్ట్ వాళ్ళు వచ్చారు. మిమ్మల్ని రమ్మంటున్నారు వదినా. సరే మేము వస్తున్నాం, మీరు పదండి. అలాగే. ఏమున్నా ట్రస్ట్ వాళ్ళ ముందు ఏం మాట్లాడద్దు. కావాలంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత మాట్లాడు, సరేనా? పదండి. నమస్తే సార్. నమస్తే. ఏమ్మా, ఇందాకెక్కడికి వెళ్ళావు? చెప్పమ్మా, చెప్పు. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. మీరు వచ్చారని చెప్తే మా అమ్మ తీసుకొచ్చినది. సరే, నిన్ను మీ అమ్మగారు ఎలా చూసుకుంటున్నారు? బాగానే చూసుకుంటున్నారా? నన్ను మా అమ్మ చాలా బాగా చూసుకుంటుంది సార్. అయినా మీకెందుకు అనుమానం వచ్చింది సార్? ఏం లేదు, క్యాజువల్ గా అడిగానంతే. ఈ ఇంట్లో నీకు ఏ ఇబ్బంది లేదు కదా? అట్లాంటిదేం లేదు సార్. నేను సంతోషంగానే ఉన్నాను. ఆ ఫైల్ ఇవ్వు. ఇదిగో చూడమ్మా, ఈ కాగితాల మీద సంతకాలు చేయమ్మా. చైతల్లి, సంతకాలు పెట్టమ్మా. అలాగే.
ఇక నుంచి ఏ ట్రాన్సాక్షన్ జరగాలన్నా అంటే ఆస్తి అమ్మాలన్నా కొనాలన్నా గంగ పర్మిషన్తో పాటు సంతకం కూడా ఉండాలి. మా డబ్బు ఆస్తుల మీద తన పెత్తనం ఏంటండి? అదేంటమ్మా అలా అంటారు? గంగ నీ కూతురే కదా, తనేగా ఈ ఆస్తికి వారసురాలు. ఏదో పరాయి వాళ్ళలాగా అలా మాట్లాడుతున్నారు. అంటే ఏం లేదండి, చిన్నపిల్ల కదా, ఇంత పెద్ద ఆస్తి డబ్బు గురించి తనకేం తెలుస్తుందని తన డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తోందంతే. అదంతా మాకు తెలియదు మేడం. అయినా ఇది వాళ్ళ తాతగారు రాసిన వీలునామా. దాని ప్రకారమే మేము ఈ ఆస్తిని గంగకు అప్పగిస్తున్నాం. సో ఇక నుంచి మీ అందరూ గంగ పర్మిషన్ తీసుకునే డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తన ప్రమేయం లేకుండా ఏం జరిగినా అది చెల్లదు, గుర్తుంచుకోండి. అలాగేనండి. నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. నేనెవరినైనా దత్తత తీసుకోవచ్చా? అదేంటి మేడం, మీకు ఆల్రెడీ గంగుంది కదా. అయినా సరే ఇంకొకరిని దత్తత తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. బట్ గంగకి అంగవైకల్యం ఉన్నా లేదా మానసికంగా తను సరిగ్గా లేకున్నా, ఇంకా తను శిక్షా నేరస్తురాలైనా లేదా తను ఏ వ్యాధితో అయినా బాధపడుతున్నా, ఇలాంటి లక్షణాలు గంగకుంటే మీరు ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు. లేదంటే ఆ దత్తత చెల్లదమ్మా. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. వస్తాను మేడం. మంచిదండి. ఉంటానమ్మా. మంగా, మంగా, ఏంటమ్మా ఇది? ఎందుకింత ఆవేశం? మమ్మీ, నా ఆవేశం తగ్గాలంటే నువ్వు వెంటనే ఆ ఆస్తి మొత్తం దాని పేరు మీద కాకుండా నా పేరు మీదకి వచ్చేలా చెయ్యి. లేదంటే నేనేం చేశానో నాకే తెలీదు. నువ్వేం తొందరపడకమ్మా, అంతా నేను చూసుకుంటాను కదా. ఆస్తి మొత్తం కాకపోయినా సగం ఆస్తైనా నీకు దక్కేలా నేను చేస్తాను, సరేనా? నువ్వేం టెన్షన్ పడుకో. నువ్వేం తెలియదు, నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తానుండు. ఆ గంగ ఇక్కడే ఉంటే ఆ గౌరీ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. అప్పుడు వాళ్ళందరిలో ఎవరైనా ఒకరు నేనే గౌరీ కూతున్నని ఎవరికైనా చెప్తే అప్పుడేంటి నా పరిస్థితి?